హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేం చేస్తున్నానంటే ఎగ్ ఇప్పి నూడిల్స్ అండి. అదేనండి, మనం ఇప్పి తెచ్చుకుంటాం కదా, దానికైతే ఎగ్ వేసి ఏవో కొంచెం అవి ఇవి వేస్తున్నాను. చూడండి మీరే ఏం చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసిన తర్వాత నేనైతే ఒక ఎగ్ కొట్టి వేసానండి. దీన్ని అయితే మనమేమి ఫ్లిప్ చేసి ఆమ్లెట్ లాగా ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ చూసారు కదా, బాగా కాలిన తర్వాత దీన్ని అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద చేసేస్తున్నాను. ఇలాగే మనకి రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసిన తర్వాత అది కూడా కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయితే మనకి వెజిటేబుల్స్ అనేవి కొంచెం తొందరగా ఫ్రై అయితే అవుతాయండి. చూసారు కదా, నేను ఆయిల్ వేసిన తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ క్యారెట్ తొందరగా వేగదని చెప్పేసి ఫస్ట్ అయితే క్యారెట్ అయితే వేస్తున్నానండి. నేను కోసుకున్నట్టుగా మీరు కూడా కోసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట మనకి చూడండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కట్టా ఇస్తారు కదా, అలా అనిపిస్తుంది అనమాట చూడడానికి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత అయితే మళ్ళీ ఆమ్లెట్ వేసేసాను. నేను ఆమ్లెట్ వేసి ఇందులో అయితే కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నానండి. పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఇలాచీని ప్లస్ ఇదేనండి షుగర్తో మనం మిక్సీ కొట్టి పెట్టుకుంటాం కదా, నాకు ఎందుకో వెయ్యాలనిపించింది, వేసాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ ఇందులో సాసులు వేసుకుని తినే వాళ్ళు చాలామంది ఫేవరెట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసి మళ్ళీ ఇదే ప్యాన్లో వాటర్ అయితే వేస్తున్నానండి. నేనైతే మొత్తం 4 ఇప్పివి వేస్తున్నాను అనమాట. నూడిల్స్ 4 వేసిన తర్వాత ఇదేనండి, మనకి ఇప్పిలో ఇస్తాడు కదా మసాలా ప్యాకెట్స్, అవి మొత్తం వేసేస్తున్నాను. 4 వేసేసి బాగా మరిగిన తర్వాత నేనేంటంటే ఈ నూడిల్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. నూడిల్స్ వేసి బాగా కొంచెం ఈ వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మళ్ళీ ఈ మిక్చర్ మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదండి ప్లేట్లోకి, అవన్నీ వేసి కొంచెం అటు ఇటు కలిపితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ కంటెంట్స్ వచ్చిన తర్వాత ఇంకొన్ని నేను కలిపినవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ అటు ఇటు కలిపేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కలిపేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్నైతే మళ్ళీ మనం డైరెక్ట్గా ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి నేనైతే డైరెక్ట్ ఎక్కడి నుంచే సర్వ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా సర్వ్ చేసుకున్న వాటిలో కొంచెం ఆనియన్స్ జల్లి టమాటో కెచప్ ఉంటే వేసుకుని తింటే అదిరిపోద్ది అనమాట. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.